అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ పంచాయతీ అనేది ప్రజలకు అత్యంత చేరువగా ఉండి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కీలకమైన పునాది. ఇటీవలే తెలంగాణలో నూతన పాలక వర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ఆధారంగా రూపొందించిన నూతన కరదీపికను విడుదల చేశారు. ఈ కరదీపిక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, పౌరుల బాధ్యతలను వివరిస్తూ సుపరిపాలన దిశగా దిశానిర్దేశం చేస్తుంది. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్రను స్పష్టం చేస్తూ నిధుల వినియోగం నుంచి గ్రామ సభల నిర్వహణ వరకు ఉన్న నిబంధనలను ఇందులో పొందుపరిచారు. గ్రామ పంచాయతీలో సర్పంచి, ఉప సర్పంచి అత్యంత కీలక పాత్రధారులు. సర్పంచి గ్రామ పరిధిలో అందుబాటులో లేనప్పుడు లేదా తాత్కాలికంగా విధుల నుంచి తప్పుకున్నప్పుడు ఉప సర్పంచి ఆ బాధ్యతలను స్వీకరిస్తారు. ముఖ్యంగా నిధుల వినియోగంపై సర్పంచి, ఉప సర్పంచి ఉమ్మడి సంతకం చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుంది. వార్డు సభ్యులు తమ పరిధిలోని సమస్యలను తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టే హక్కును కలిగి ఉంటారు. ఒకవేళ వీరు అధికార దుర్వినియోగానికి పాల్పడితే జిల్లా కలెక్టర్ వారిని 6 నెలల పాటు సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. అలాగే గ్రామాల్లో విద్యావంతులు, వయోవృద్ధులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కోఆప్షన్ సభ్యులుగా ఎంచుకోవడం ద్వారా వారి అనుభవాన్ని గ్రామాభివృద్ధికి వాడుకునే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీల ప్రధాన విధుల గురించి చట్టంలోని సెక్షన్ 52/1 స్పష్టంగా వివరిస్తుంది. గ్రామంలో 100% మరుగుదొడ్ల నిర్మాణం, మురుగునీటి కాలువల నిర్వహణ, చెత్త సేకరణ వంటి పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. హరితహారంలో భాగంగా ప్రతి ఇంటిలో కనీసం 6 మొక్కలు నాటడం, నాటిన మొక్కల్లో 85% బతికేలా చూడడం సర్పంచ్ యొక్క ముఖ్య బాధ్యత. వీధి దీపాల నిర్వహణ, ఆస్తి పన్నుల వసూలు, జనన మరణాల నమోదు వంటి అధికారిక పనులతో పాటు బాల్య వివాహాలు, వరకట్నం వంటి సామాజిక దురాచారాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత పంచాయతీపై ఉంది. గ్రామ సభలే పంచాయతీకి ప్రాణం వంటివి. ఏడాదికి 6 సార్లు ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహించి గ్రామ అభివృద్ధి ప్రణాళికను సమీక్షించాలి. పంచాయతీ కార్యదర్శి ఈ సభల నిర్వహణలో, రికార్డుల భద్రతలో, ప్రభుత్వ ఆదేశాల అమలులో సర్పంచ్కి తోడ్పడాలి. ఒకవేళ సర్పంచ్ తన అధికారాలను దుర్వినియోగం చేసినా, నిధులను దారి మళ్లించినా లేదా వరుసగా గ్రామ సభలు నిర్వహించలేకపోయినా కలెక్టర్ వారిని పదవి నుంచి తొలగించవచ్చు. ఇలా తొలగించబడిన వారు 6 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఈ కఠిన నిబంధనలు ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేసేలా ప్రోత్సహించనున్నాయి.